జస్టిస్ లలితాదేవి న్యాయమూర్తిగా వెలుగులో విరజిమ్మిన ఓ స్త్రీ. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన లలితాదేవి గారు న్యాయరంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ఆమె జీవితం ఒక ప్రేరణ. చదువు, పట్టుదల మరియు నిజాయితీతో ఆమె ఎలా ఎదిగారో తెలుసుకుందాం. చిన్నప్పటి జీవితం. లలితాదేవి గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఒక ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. చిన్ననాటి నుంచి ఆమె చదువుపై ఆసక్తి చూపుతూ ప్రతిభను నిరూపించుకున్నారు. ఆమె లక్ష్యం స్పష్టంగా న్యాయరంగంలోకి వెళ్ళాలి. చదువులో ప్రావీణ్యం. ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి న్యాయవాదిగా తన కెరీర్ను ప్రారంభించారు. ఆమె వాదనలు తెలివిగా, ధైర్యంగా ఉండేవి. సామాన్య ప్రజల హక్కుల కోసం గళం విప్పిన లలితాదేవి గారు న్యాయానికి అండగా నిలిచారు. ప్రజలు. జడ్జిగా నియామకం. ఆమె ప్రతిభ గురించి న్యాయ వ్యవస్థ ఆమెను హైకోర్టు జడ్జిగా నియమించింది. జడ్జిగా పనిచేసిన సమయంలో ఆమె అనేక చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం, చిన్నారుల హక్కులు, పేద ప్రజల న్యాయం కోసం ఆమె తీర్పులు ఆదర్శంగా నిలిచాయి. న్యాయపరమైన సిద్ధాంతాలు. లలితాదేవి గారు న్యాయాన్ని దైవంగా లాగా భావించేవారు. నిజాన్ని నిలబెట్టి తీర్పులు ఇవ్వడమే ఆమె ధ్యేయంగా పెట్టుకున్నారు. రాజకీయ ఒత్తిడి, సామాజిక పీడనలు ఏవి ఆమె తీర్పులపై ప్రభావం చూపలేవు. ఆమె స్థానం. ఆమె తీర్పులు నేడు కూడా న్యాయవాదులు, న్యాయమూర్తులు మరియు ప్రజలందరికీ మార్గదర్శకంగా ఉన్నాయి. ఆమె పేరు వింటే న్యాయానికి నిలువెత్తు రూపం గుర్తుకు వస్తుంది. ముగింపు. జస్టిస్ లలితాదేవి గారి జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం. పట్టుదల, నిజాయితీ ఉంటే ఎంత ఎత్తుకు ఎదగవచ్చు అని ఆమె నిరూపించారు. ఇలాంటి గొప్ప కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి.